భువన, కావేరి, కాకి కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు. మొదట అలా వినేలా గుడికి వెళ్లాలనన్నారు. నేను రాను అంటే అత్తయ్య కావేరి, అర్జున్లను తీసుకెళ్తాను అనంది. నేను వస్తాను అన్నాక అత్తయ్య కారు వరకు వచ్చి ఆగిపోయింది. ఏదో జరుగుతుంది. ఏమయ్యుంటుంది? 24 గంటల్లో తల్లిని విడిపించుకుంటాను అన్న కావేరి అంత ఈజీగా ఊరుకోదే. ఏదో ప్లాన్ చేసింది. యమజ, ఏంటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదండి. మనం ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసి ఇలా గుడికి వెళ్ళామా? యాక్సిడెంట్ అవ్వడానికి ముందు వెళ్ళామండి, తర్వాత వెళ్ళలేదు. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది తెలుసా? దేనికి? మా అమ్మ నిన్ను ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటుంది. మన ప్రేమని, పెళ్లిని ఒప్పుకొని అమ్మ ఈరోజు నీతో పాటు గుడికి వెళ్ళమని చెప్పింది. నిన్ను ద్వేషించే మా అమ్మే నీ ఆరోగ్యం బాగుండాలని పూజలు చేయమంది. మా ఆడవాళ్ల స్క్రీన్ ప్లే మీ మగ్గాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. అత్తయ్య మనల్ని గుడికి పంపడానికి వెనుక కావేరి వేసిన ప్లాన్ ఏదో ఉంది. నువ్వు మా అమ్మ ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటే చాలు, నేను హ్యాపీగా ఉంటాను. అత్తయ్య నన్ను యాక్సెప్ట్ చేస్తే నాకు అంతకన్నా కావాల్సింది ఏముంటుందండి? జీవితాంతం అత్తయ్య గారి పాదసేవ చేసుకుంటూ గడిపేస్తాను. నీలో నాకు నచ్చేది ఇదే యమజ. అందరి గురించి పాజిటివ్గా ఆలోచిస్తావు. నన్ను, నా ఫ్యామిలీని ఎంతో ప్రేమిస్తావు. ఇవన్నీ నా లక్షణాలు కాదు బావా, కావేరివి. నువ్వు నాలో కావేరి క్యారెక్టర్ చూస్తున్నావు. నీలాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం యమజ. అది మీ అదృష్టం కాదు, నా అదృష్టం. అత్తయ్య నన్ను ఎప్పటికీ కలుపుకోదు బావా. మనల్ని గుడికి పంపడం వెనుక ఏదో ప్లాన్ ఉంది. ఇంద్రజా, అత్తిలి ఇంద్రజా. ఏంటమ్మా నట్టింట్లోకొచ్చి ఇంద్రజా ఇంద్రజా అని పిలుస్తున్నావు? నట్టింట్లోకొచ్చి నీ కూతురు చెయ్యకూడని పనులు చేసింది, అందుకే నట్టింట్లోకొచ్చాను అరెస్ట్ చేద్దామని. నా కూతుర్ని అరెస్ట్ చేయడానికా? వద్దు వద్దు, అరెస్ట్ చేయదు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి. ఎందుకా? ఈ సినిమా యాక్టర్ అకౌంట్ నుంచి 1,00,000, సాఫ్ట్వేర్ అకౌంట్ నుండి 1,00,000, ఇంకో రిటైర్డ్ ఎంప్లాయీ నుంచి 50,000 కొట్టేసింది నీ కూతురు. నేనే కొట్టేశానని గ్యారంటీ ఏంటి? ప్రూఫ్లు చూపించకుండా ఎలా అరెస్ట్ చేస్తారు? ప్రూఫ్లా? వస్తాయి, అన్నీ బయటకొస్తాయి. నువ్వు ఏ ఐపీ అడ్రస్ నుంచి డబ్బులు కొట్టేశావో అవన్నీ మా దగ్గరున్నాయి. మైసమ్మ, ఏంటిదంతా? వీళ్ళిద్దరూ దొంగలు మేడం. తల్లేమో కిడ్నాపులు చేస్తుంది, కూతురేమో సైబర్ నేరాలు చేస్తుంది. అమ్మో, వీళ్ల నేరాలకు సంబంధించిన అన్ని ఎవిడెన్స్లు మా దగ్గరున్నాయి.
మైసమ్మా, నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బిస్తాను. ప్లీజ్ నా కూతుర్నదిలే. నోర్మయ్, నీ దగ్గర డబ్బులు లేక యమజతో చేతులు కలిపి ఒక పచ్చని కుటుంబాన్ని నాశనం చేద్దామని చూస్తున్నావు. నువ్వు నాకేమిస్తావు? ఒక పని చెయ్యి, కావేరి చెప్పినట్టు చెయ్యి. నీ కూతుర్ని వదిలేస్తాను. ఏంటి అలా షాక్ అవుతున్నావా? మైసమ్మ మా మనిషి. మీలాంటి నేరస్తుల్ని అదుపులో పెట్టాలంటే మేం కూడా కొన్ని పక్కదారులు పట్టాల్సిందే.